ఆనందపురం అనే ప్రశాంతమైన గ్రామంలో రామయ్య అనే పూజారి ఉండేవాడు. రామయ్య అచంచల విశ్వాసం కలిగిన వ్యక్తి. గ్రామంలోని గుడిలో తన విధులకు అంకితమయ్యాడు. అతని జీవితం దేవదేవతలకు సేవ చేయడానికి మరియు ఆధ్యాత్మిక విషయాలలో గ్రామస్తులకు మార్గనిర్దేశం చేయడానికి అంకితం చేయబడింది. అయితే అతని ధర్మబద్ధమైన ఉనికి ఉన్నప్పటికీ రామయ్య తన సొంత ఇంటి పరిమితుల్లో ఒక సవాలును ఎదుర్కొన్నాడు. అదే అతని కొడుకు పృథ్వీతో అతని సంబంధం. యువకుడైన మరియు మొండి పట్టుదలగల కలిగిన పృథ్వీ అనే కుర్రాడు తన తండ్రి పట్ల తీవ్ర ఆగ్రహాన్ని కలిగి ఉన్నాడు. రామయ్య తన కుటుంబం కంటే గుడి మరియు సమాజానికి ప్రాధాన్యత ఇచ్చాడనే పృథ్వీ భావనలో ఈ చేదుకు మూలం ఉంది. రామయ్య నిస్వార్థ సేవ వల్ల గ్రామం తరచుగా ప్రశంసించింది, కాని పృథ్వీ తనకు దూరంగా మరియు నిమగ్నమై ఉన్న తండ్రిని మాత్రమే చూశాడు. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తూ గ్రామం మీద వెచ్చని కాంతిని వెదజల్లుతున్నప్పుడు పృథ్వీ తన తండ్రితో కలిసి గుడి మెట్ల దగ్గర కూర్చున్నాడు. పృథ్వీ నిశ్శబ్దాన్ని వీడినప్పుడు గాలి టెన్షన్తో దట్టంగా ఉంది. ఎందుకు నాన్న పొద్దునుంచి సాయంత్రం దాకా గుడిలోనే ఉంటారు? ఎప్పుడూ నీ పూజలు పునస్కారాలతో బిజీగా ఉంటావు. మా సంగతేంటి? మీ కుటుంబం సంగతేంటి? అని పృథ్వీ అతని తండ్రిని నిలదీశాడు. రామయ్య నిట్టూర్చాడు. అతని కళ్ళు విచారం మరియు అవగాహన యొక్క మిశ్రమాన్ని ప్రతిబింబించాయి. పుత్రా, దేవతలు వారి అవసరాలను తీర్చడం మరియు మన సమాజాన్ని నడిపించే బాధ్యతను నాకు అప్పగించారు. ఇది నేను విస్మరించలేని విధి. కాని నేను నిన్ను మరియు మీ తల్లిని పట్టించుకోవడం లేదని దీని అర్థం కాదు అని రామయ్య అన్నాడు. పృథ్వీ వెక్కిరిస్తూ, మాటల కంటే చర్యలే పెద్దగా మాట్లాడతాయి నాన్న. మాకు అవసరమైనప్పుడు మీరు పక్కన ఉండరు. ఎప్పుడు మీకు గుడే ఫస్ట్, ఫ్యామిలీ సెకండ్ అని పృథ్వీ అన్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ పృథ్వీ కోపం మరింత ముదిరింది. అతని తండ్రి పట్ల ఏహ్యభావం పెరిగింది మరియు అతను మరింత దూరం అయ్యాడు. ఒకరోజు సిద్ధయ్య అనే జ్ఞాని ఆ గ్రామాన్ని సందర్శించాడు. అతను మానవ స్వభావం మరియు విరిగిన సంబంధాలను సరిదిద్దగల సామర్థ్యం గురించి అతని అంతర్దృష్టులకు ప్రసిద్ధి చెందాడు. ఆపద సమయంలో గ్రామస్తులు ఆయన మార్గనిర్దేశం కోరారు. సిద్ధయ్య ప్రతిష్ఠ గురించి ఆసక్తిగా ఉన్న పృథ్వీ అతని సలహాను కోరాలని నిర్ణయించుకున్నాడు. మర్రి చెట్టు కింద కూర్చొని జీవిత రహస్యాలను ఆలోచిస్తున్న సిద్ధయ్యను కనుగొన్నాడు. సంకోచించినప్పటికీ నిరాశతో పృథ్వీ అతనిని సంప్రదించాడు. అయ్యా, మీకు ప్రజల కష్టాలను అర్థం చేసుకోగల తెలివి ఉందని నేను విన్నాను. మా నాన్నతో నా సంబంధం దెబ్బతింది. దానిని ఎలా సరిదిద్దాలో నాకు తెలియట్లేదు అని పృథ్వీ ఒప్పుకున్నాడు. సిద్ధయ్య పృథ్వీని అతీతంగా చూస్తున్నట్లుగా చూశాడు. చెప్పు నాయనా, నీకేం ఇబ్బంది? మీ నాన్నగారిపై ఇంత కోపం ఎందుకు పెంచుకున్నావు అని సిద్ధయ్య అన్నాడు. పృథ్వీ తన నిరాశను మరియు ఒంటరితనాన్ని వ్యక్తం చేస్తూ తన భావాలను చెప్పాడు. సిద్ధయ్య మధ్యలో తల ఊపుతూ పృథ్వీ చెప్పింది విన్నాడు. ఒక్కసారి పృథ్వీ తన హృదయంలో ఉన్న మొత్తం బాధ బయటకి చెప్పుకున్నాక సిద్ధయ్య మాట్లాడాడు. కొడుకులు తమ తండ్రులను తప్పుగా అర్థం చేసుకోవడం సాధారణమే. కాని తరచుగా తండ్రులు మన కోసం చేసే త్యాగాలను మనం చూడలేము. మీ నాన్న రామయ్య తన జీవితాన్ని దేవుళ్లకు మరియు గ్రామానికి అంకితం చేశారు. అయితే దాని అర్థం ఆయన నిన్ను తక్కువ ప్రేమిస్తున్నాడని కాదు. ఆ ప్రేమను వ్యక్తీకరించడానికి ఇది వేరే మార్గం అని సిద్ధయ్య పృథ్వీతో అన్నాడు. సిద్ధయ్య మాటలకు మొదట్లో పృథ్వీ ప్రతిఘటించినప్పటికీ అతని హృదయంలో సందేహం యొక్క బీజం నాటబడింది. అతను తన తండ్రిని మరింత నిశితంగా గమనించాలని నిర్ణయించుకున్నాడు. తన సొంత మనోవేదనలను దాటి రామయ్య దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. రోజులు వారాలుగా మారడంతో తన తండ్రి కుటుంబాన్ని చూసుకునే సూక్ష్మ మార్గాలను పృథ్వీ గమనించాడు. రామయ్య గుడికి వెళ్లే ముందు వారికి కావాల్సినవన్నీ ఉండేలా చూసుకుని వారికి భోజనాలు సిద్ధం చేయడానికి పొద్దున్నే నిద్రలేచేవాడు. అతను నిశ్శబ్దంగా తన భార్య తోటకు నీళ్లు పెట్టేవాడు. ఒక సాయంత్రం రామయ్య గుడి నుండి తిరిగి రాగానే పృథ్వీ అతనిని సమీపించాడు. నాన్న, నేను మీకు అన్యాయం చేశాను. మా కోసం మీరు చేసే త్యాగాలను నేను చూడలేకపోయాను.
మీ ప్రేమను వివిధ మార్గాల్లో వ్యక్తీకరించడం ఇప్పుడు నేను చూస్తున్నాను మరియు నేను దానిని బాగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అని పృథ్వీ అన్నాడు. కొడుకు మాటలకు ఆశ్చర్యపోయి చలించిపోయిన రామయ్య అతన్ని కౌగిలించుకున్నాడు. పృథ్వీ, నేను ఎప్పుడూ చెప్పలేకపోవచ్చు, కాని నీపై నాకున్న ప్రేమ అపరిమితమైనది. నా లోటుపాట్లను మించి చూడటం నీ హృదయంలో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అని అన్నాడు. ఆ రోజు నుండి పృథ్వీ మరియు రామయ్య తమ సంబంధాన్ని పునర్నిర్మించడానికి కృషి చేశారు. ఆనందపురం గ్రామం ఒక పరివర్తనకు సాక్ష్యంగా నిలిచింది. తండ్రి కొడుకుల ద్వయంలోనే కాదు, రామయ్య అనే అంకిత భావంతో కూడిన పూజారి త్యాగాలను సమాజం గ్రహించిన విధానంలో కూడా. ఫ్రెండ్స్, నాకు ఈ వీడియో చేయటానికి 2 రోజులు పట్టింది. ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు మరిన్ని స్టోరీస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. అలాగే మన స్టోరీస్ ని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. దృఢమైన కుటుంబ బంధాలను పెంపొందించడంలో అవగాహన మరియు సానుభూతి చాలా అవసరమని రామయ్య మరియు పృథ్వీల కథ మనకు లోతైన పాఠాన్ని నేర్పుతుంది. పృథ్వీకి తన తండ్రి రామయ్య పట్ల ప్రారంభంలో ఏర్పడిన పగ, తప్పుడు వ్యాఖ్యానం మరియు గొప్ప మంచి కోసం చేసిన త్యాగాల గురించి అవగాహన లేకపోవడంతో పాతుకుపోయింది. తెలివైన సిద్ధయ్య యొక్క మార్గదర్శకత్వం ద్వారా పృథ్వీ తన స్వంత మనోవేదనలను అధిగమించడం మరియు తన తండ్రి చర్యలలోని నిస్వార్థతను అభినందించడం నేర్చుకున్నాడు. ఈ కథలోని నైతికత, ప్రేమ మరియు భక్తి విభిన్న మార్గాల్లో వ్యక్తమవుతుందని మరియు ఇతరుల త్యాగాలను గుర్తించడం, ముఖ్యంగా కుటుంబం, గాఢమైన సయోధ్యకు దారితీస్తుందని ఒక పదునైన రిమైండర్. ఇది సానుభూతి, కమ్యూనికేషన్ మరియు కుటుంబంలో అర్థవంతమైన కనెక్షన్లను పెంపొందించడంలో ఒకరి స్వంత దృక్పథానికి మించి చూడటానికి ఇష్టపడే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. దయచేసి వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నేను మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోస్ చేస్తాను.